టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. 29 మందితో పోలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. జాతీయ కార్యదర్శులుగా 3కి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను నియమించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేసిన లోకేష్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా జాతీయ స్థాయిలో పార్టీని నడిపించనున్నారు. ఇక రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. ఇక పొలిట్ బ్యూరో సభ్యులుగా సీఎం చంద్రబాబు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామనాయుడు, గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, యనమల రామకృష్ణుడు, శ్రీదేవి గంట్యాడ, గోరంట్ల బుచ్చే చౌదరి, జ్యోతుల నెహ్రూ, పితాని సత్యనారాయణ, మహమ్మద్ షరీఫ్ తదితరులు ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక టీడీపీ ఆఫీస్ నుంచి అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను ఎన్నుకోవడం పట్ల కార్యవర్గంలో ఎటువంటి హర్షం నెలకొంది? మహిజ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పార్టీగా ఉన్న టీడీపీ కొన్ని కమిటీ విషయాల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. భవిష్యత్తు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మార్పులు అయితే చేసినట్టు తెలుస్తుంది. యాక్చువల్లీ సెక్రటరీగా ఉన్న లోకేష్ ని ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకున్నారు. అలాగే పల్లా శ్రీనివాస్ యథావిధిగా టీడీపీ ప్రెసిడెంట్ గానే ఉన్నారు. ప్రెసిడెంట్ తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే లోకేష్ దక్కించుకున్నారు. లోకేష్ ఆల్రెడీ ఎక్స్ అఫీషియల్ గా ఉన్నారు. అయినా కూడా దాంతో పాటు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు. అలాగే పార్టీలో కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు టీడీపీ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా, అలాగే ప్రతి ఒక్క పథకాన్ని, అలాగే అమలు చేసే ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీని ఇంకా మరింత బలోపేతం చేసే విధంగా అయితే కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి దానికి తగ్గ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు పూర్తిగా కర్తవ్యం నిర్వర్తించేలాగా అయితే పార్టీ అడుగులు అయితే వేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడుతో పాటు మెయిన్ కమిటీతో పాటు ఆయన కూడా కొంతమందికి బాధ్యతలు ఇవ్వడం అయితే జరిగింది. సో దీని ద్వారా పారదర్శక అంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఎవరు ఏ వర్క్ చేస్తున్నారు, ఎలాంటి పథకాలు ప్రజల్లోకి అమల్లోకి వెళ్తున్నాయి, సో పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది అనే విషయాలపై ఈ కమిటీలు అయితే మార్పులు చేసుకున్నాయి. ఇంకా ఈ విషయం చూసుకున్నట్టయితే రీసెంట్ గా కమిటీల విషయానికి వస్తే సుమారు తెలుగుదేశం పార్టీ పాలిటీ బ్యూరో సంబంధించి ఒక 26 మందిని అయితే తీసుకున్నారు. పాలిటీ ఎక్స్ అఫీషియల్ సంబంధించి నారా లోకేష్, అలాగే పల్లా శ్రీనివాసరావు, లావు శ్రీ కృష్ణదేవరాయలు తీసుకున్నారు. అలాగే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి నారా లోకేష్ తీసుకున్నారు. అలాగే జాతీయ పార్టీ కోశాధికారి కోనకల్ల నారాయణ, జాతీయ కమిటీలకు సంబంధించి 3 అలా కింజరపు రామ్మోహన్ నాయుడు, అలాగే బైరెడ్డి శబరి, రాజేష్ కిలారు, అలాగే జాతీయ ఉపాధ్యక్షులుగా ఒక 6 అయితే తీసుకున్నారు. ఒక 10 మందిని అయితే తీసుకున్నారు. మహిజ, ఇలా చూసినట్టయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత, రాష్ట్ర స్థాయి నుంచి మొత్తం కేంద్ర స్థానంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించినట్టు కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి వారి వారి బాధ్యతలు నిర్వర్తించేలాగా అయితే ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. మహిజ, రైట్, మరి ఈ ఎంపిక పట్ల కూటమి శ్రేణులు అంటే జనసేన కానీ లేదంటే బీజేపీ కానీ వీరు ఏ విధంగా వారి స్పందన తెలియజేస్తున్నారు? అఫ్ కోర్స్ ఇది ఈ బాధ్యతల ద్వారా మంచి జరుగుతుందంటే ఎవరు వ్యతిరేకించడానికి అయితే ఎవరు వ్యతిరేకత చూపించే అవకాశం కూడా లేదు. అండ్ ఇందులో మహిళలకు కూడా ఒక బాధ్యతగా అప్పగిస్తూ ప్రతి ఒక్క పార్టీలో ఎవరైతే ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారో వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పగించడం, మహిళలకు కూడా ఒక పెద్ద స్థానం ఇచ్చి వాళ్ళకు కూడా పెద్ద బాధ్యతలు అప్పగించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీలో ప్రతి సభ్యులకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఎవరిని చిన్న చూపు చూసేలాగా అట్లా అయితే ఏముండదు. సో ప్రతి ఒక్కళ్ళు టీడీపీలో ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నామని, వాళ్ళ కర్తవ్యం నెరవేర్చే బాధ్యతగా ఎప్పుడు కొనసాగుతామని చెప్తున్నారు. మహిళ, రైట్ హారిక, థ్యాంక్ యూ. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. సలాం, మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఎంపిక పట్ల, ఆయన పట్ల అదనపు బాధ్యతలు ఏ విధంగా రాబోతున్నాయి, ఆ బాధ్యతల పట్ల ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారని పార్టీ శ్రేణులు అయితే అనుకుంటున్నారు? వాస్తవంగా చెప్పాలనంటే ఇప్పటి వరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ కొనసాగారు. అయితే ప్రస్తుతము ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులు కావడంతో టీడీపీ క్యాడర్ లో కూడా ప్రస్తుతం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే
గతంలో కూడా మనం చూడవచ్చు, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నాయుడును కేసుకు సంబంధించి ఆయన్ను జైలుకు తరలించినప్పుడు సైతము నారా లోకేష్ ఎక్కడ కానీ తలొగ్గని రీతిలో పార్టీ క్యాడర్ కు అండదండగా నిలుస్తూ వచ్చారు. అదేవిధంగా పార్టీ క్యాడర్ కు పలు సూచనలు జారీ చేస్తూ పార్టీ పటిష్టత కోసం, అంటే పార్టీని ఎన్నికలకు సంసిద్ధం చేయడంలో నారా లోకేష్ చాలా కీలక పాత్ర వహించారు. అదే 2024 ఎన్నికల్లో కూడా నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తూ, అంటే ఎన్నికలలో కీలకంగా వ్యవహరిస్తూ అంటే యువగలం పాదయాత్ర ద్వారా టీడీపీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయాన్ని అందుకోవడంలో నారా లోకేష్ కీలక పాత్ర వహించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులు కావడంపై సర్వత్రా, అంటే ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ క్యాడర్ కు రెట్టింపు ఉత్సాహం అందించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటి వరకు ఆయన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చారు. తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ కావడంతో పార్టీని ఏకతాటిపై నడిపించేటటువంటి బాధ్యత కూడా ఇప్పటి నుంచి నారా లోకేష్ పై ఉండేటటువంటి పరిస్థితి. అంటే ఇటు ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మొత్తం అన్నింటా ఎక్కడైతే పార్టీ క్యాడర్ ఉంటుందో అక్కడ ఆ పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసుకుంటూ వారికి నేనున్నానంటూ అండగా నిలిచేటటువంటి బాధ్యత, గురుతర బాధ్యత ఇప్పటి నుండి నారా లోకేష్ పై అధికంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పటి వరకు మీరు చూడవచ్చు, ప్రజా దర్బార్ నిర్వహిస్తూ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి ప్రజలతో కలుస్తూ కూడా అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలను వింటూ, ప్రధానంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు తెచ్చేటటువంటి సమస్యలకు పరిష్కార మార్గం చూపుతూ తనదైన శైలిలో ఆయన నారా లోకేష్ తన మార్కు చూపిస్తూ వచ్చారు. అంతేకాదు మంత్రులు కూడా చూడండి, మంత్రులు కానివ్వండి, సవితారామ కానివ్వండి, అదేవిధంగా మంత్రులు కొల్లు రవీంద్ర, ఇతర మంత్రులందరూ కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వారందరికీ అందుబాటులో ఉంటాయి. ఏదైతే టీడీపీ క్యాడర్ కు అందుబాటులో ఉంటూ అదేవిధంగా వారికి మేమున్నామనేటటువంటి భరోసాను కల్పిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఓవైపు ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ, మరోవైపు పార్టీ క్యాడర్ కు అండగా నిలుస్తూ వస్తున్న నేపథ్యంలో అందరికీ, అంటే మీరు చూడవచ్చు ఈ నియామకంలో కూడా మీరు చూడవచ్చు, మంత్రులకు కూడా అంటే మంచి స్థానం, అంటే మంచి ప్రాధాన్యత ఇస్తూ ఒక టీడీపీ పొలిట్ బ్యూరోలో సైతం స్థానం కల్పించడం జరిగింది. ఇప్పుడు మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత, సవిత, అచ్చెన్నాయుడు, చాలా మంది అంటే మంత్రులకు కూడా ఇక్కడ సుస్థిర స్థానం కల్పించడం జరిగింది. దీనితో పార్టీ క్యాడర్లు కూడా ఎక్కడ చూసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని, అంటే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం మనం గమనించాలి, ఎన్నడూ లేని రీతిలో సరికొత్త తరహాలో ఇక్కడ నియామకాలు చేపట్టారని చెప్పవచ్చు. ఎందుకనంటే జిల్లాలలో అదేవిధంగా నియోజకవర్గాలలో కష్టపడినటువంటి పార్టీ క్యాడర్ కు కీలక పదవులు ఇవ్వడం ద్వారా కూడా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కార్యకర్త గురించి, ప్రతి నాయకుడి గురించి పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది అనేటటువంటి సంకేతాన్ని కూడా తీసుకువెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడంతో పార్టీ క్యాడర్ లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక యువ నాయకుడిగా నారా లోకేష్ మొన్నటి వరకు యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడము, అదేవిధంగా పాదయాత్ర చేయడము, ఎక్కడెక్కడ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే పార్టీకి సంబంధించి పార్టీకి అండగా ఉంటూ ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారందరికీ నేనున్నానంటూ నడిచినటువంటి నాయకుడిగా పార్టీ క్యాడర్ నారా లోకేష్ ను భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక కీలక పదవి రావడంపై సైతము టీడీపీ క్యాడర్ హర్షాతిరేక వ్యక్తం. ఇప్పటికే పలువురు మంత్రులు సైతము మంత్రులందరూ ఇప్పటికే నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పొలిట్ బ్యూరోలో కీలక పదవులను దక్కించుకున్నటువంటి మంత్రులకు సైతము టీడీపీ క్యాడర్ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మనం లిస్టు, అంటే మీరు ఈ జాబితా కూడా చూస్తే ఎక్కడ చూసినా సరే మొత్తం సామాజికంగా అన్ని వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ జాబితాను తయారు చేశారన్నది మనము ఈ యొక్క జాబితాను బట్టి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ మొత్తం ప్రతి జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎవరెవరైతే ఏ జిల్లాలో అయితే పార్టీ కోసం కృషి చేశారో, పార్టీ కోసం శ్రమించారో వారందరికీ కీలక స్థానాన్ని ఇక్కడ కల్పించారని మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తం మనం లిస్టు కూడా చూస్తే మనం అందులో
ఇప్పుడు ఇంకొక మాట, మరొక ముఖ్యమైన విషయము, మొన్నటి వరకు పల్లా శ్రీనివాసరావు ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. మళ్ళీ కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుకే ఇక్కడ పెద్దపీట వేయడం జరిగింది. అంటే దీన్ని